వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. ముగిసిన పల్లె నిద్ర. బట్టిగల్లూరులో తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. 5.57 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. బీసీల సామాజిక స్థితిగతులపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఆరా. శ్రీకాకుళం కలెక్టరేట్లో బీసీ రిజర్వేషన్లపై బహిరంగ విచారణ. వినతులు సమర్పించిన వివిధ కుల సంఘాలు. కాశీబుగ్గ జ్యువెలరీ షాప్ లో జరిగిన డెకాయిటీ గ్యాంగ్ అరెస్ట్. 4 క్రైమ్ బృందాలతో చాకచక్యంగా కేసు ఛేదన. 5 నిందితులు అరెస్ట్. కేసు సొత్తు రికవరీ. గ్రామాభివృద్ధికి టెక్నాలజీ తోడ్పాటు. వివోఏలకు 5G మొబైల్స్ పంపిణీ. సేవల వేగవంతానికి కీలక నిర్ణయం. సోంపేట మండలం నడుమూరు గ్రామంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రభుత్వ విప్ బెందాల అశోక్తో కలిసి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నడుమూరు గ్రామంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రభుత్వ విప్ బెందాల అశోక్తో కలిసి చేపట్టిన పల్లెనిద్ర కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. గత శుక్రవారం రాత్రి నడుమూరు గ్రామంలో బస చేసిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించారు. గ్రామంలో రాత్రి బస్ సహకరించిన నడుమూరు గ్రామస్తుల ఆతిథ్యానికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధని ప్రజల మధ్య ఉండేందుకే పల్లెనిద్ర కార్యక్రమం చేసినట్లు తెలిపారు. అనంతరం సోంపేట మండలం బట్టిగల్లూరు గ్రామ తీరంలో మంత్రి రామ్మోహన్ నాయుడు తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో సంరక్షించిన ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లలను సముద్ర జలాల్లోకి విడిచిపెట్టి జీవ వైవిధ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. సముద్ర తీరాన్ని తాబేలులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల అశోక్, జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా నందిగాం మండలం లకిదాసపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో పాటు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించి వారి సమస్యలను ఆత్మీయంగా తెలుసుకున్నారు. టెక్కలి నందిగాం మండలంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. నర్సీపురం గ్రామంలోని జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు అంచనా వ్యయం 40 లక్షలతో నిర్మాణానికి శంకుస్థాపన. సిమెంట్ రహదారి మరియు రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి బీటీ రోడ్ నుండి శ్మశాన వాటిక వరకు అంచనా విలువ 10 లక్షల వ్యయంతో సిమెంట్ రహదారి నిర్మాణము. లకిదాసపురంలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు 5 లక్షలతో సిమెంట్ రహదారి నిర్మాణము. 12.20 లక్షల వ్యయంతో గ్రామంలో సిమెంట్ రహదారి నిర్మాణం. 15 లక్షల వ్యయంతో ఓరచెరువు నుండి ఎస్డబ్ల్యూపీసీ షెడ్ వరకు సిమెంట్ రహదారి నిర్మాణం. 27.90 లక్షల వ్యయంతో జెడ్పీహెచ్ హైస్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణం. NH16 నుండి లకిదాసపురం వరకు ఎస్డీఎంఎఫ్ నిధులు అంచనా వ్యయం 300 లక్షల వ్యయంతో లకిదాసపురం జంక్షన్ నుండి చిన్న మరిపాడు వయో దిమలాడ్ వరకు బోరగం రహదారి అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. టెక్కలి మండలం కొండభీమపురంలో 23.50 లక్షలతో పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వం అత్యంత శ్రద్ధతో పనిచేస్తుందని స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీన ప్రజలకు అందుతున్న పింఛన్లు ప్రభుత్వం పట్ల విశ్వాసానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వానికి ప్రజల మద్దతు లభిస్తే మరింత సేవ చేయగలుగుతామని స్పష్టం చేశారు.
అసమానతలు లేని సమాజ నిర్మాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, కోటబొమ్మాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బగాది శేషగిరిరావు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి కె సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషనర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బహిరంగ విచారణ నిర్వహించింది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల ఖరారుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బహిరంగ విచారణ నిర్వహించింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించడంతో పాటు వివిధ కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో చైర్మన్ సమీక్ష నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి నుంచి గత ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్ స్థానాల వివరాలు, వాటిలో బీసీలకు కేటాయించిన సీట్లు, వాస్తవంగా గెలుపొందిన బీసీ అభ్యర్థుల సంఖ్య తదితర నివేదికలను కోరారు. అదేవిధంగా జిల్లా పరిషత్ సీఈఓ నుంచి జెడ్పీటీసీ స్థానాల వివరాలు, మున్సిపల్ కమిషన్ల నుంచి పట్టణ ప్రాంతాల్లో బీసీ అభ్యర్థుల గెలుపు శాతాలను అడిగి తెలుసుకున్నారు. బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అంచనా వేసేందుకు వీలుగా హౌసింగ్ తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను కూడా అధికారులను కోరారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాల ప్రతినిధులు కమిషన్ కు తమ సమస్యలను వివరించారు. ఉత్తరాంధ్ర యాదవ్ సంఘం ప్రతినిధులు తమను బీసీడీ నుంచి బీసీబీ గ్రూప్ లోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత వెనుకబడిన తరగతుల నుంచి ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసి వారికి విడిగా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. రజక కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గారావు వెనుకబడిన తరగతుల్లో ఇప్పటికే అభివృద్ధి చెందిన కులాలతో కులవృత్తులపై ఆధారపడిన అత్యంత వెనుకబడిన కులాల వారు పోటీ పడలేకపోతున్నారని, ఏబీఎంసీ గ్రూప్ ఏర్పాటు ద్వారానే తమకు న్యాయం జరుగుతుందని కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ జిల్లా పర్యటనలో భాగంగా అందిన వినతులు, అధికారుల నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వెంకటరామన్, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి వినాయకం, ఈడీబీసీ కార్పొరేషన్ గడ్డమ్మ, కమిషన్ నోడల్ అధికారులు, పట్టణ అభివృద్ధి శాఖ నుంచి పివివి ప్రసాదరావు, పంచాయతీరాజ్ శాఖ నుంచి భారత్ సౌజన్య, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ కూర్మారావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు గ్రామ సంఘాల సహాయకులకు, వివోఏలకు 5G మొబైల్ ఫోన్ను పంపిణీ చేశారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక వెలుగు కార్యాలయంలో గ్రామాభివృద్ధికి మరో ముందడుగు వేస్తూ నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు నియోజకవర్గం 5 మండలాలకు చెందిన గ్రామ సంఘాల సహాయకులు, వివోఏలకు 5G మొబైల్స్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజలకు అందించే సేవలను వేగవంతం చేయడానికి మరియు పారదర్శకత పెంపొందించడానికి టెక్నాలజీ వినియోగం అత్యంత అవసరమని పేర్కొన్నారు. 5G మొబైల్స్ ద్వారా ప్రభుత్వ పథకాల అమలు, డేటా నమోదు మరియు సమాచార మార్పిడి మరింత సులభతరమవుతుందని తెలిపారు. గ్రామ సంఘాల సహాయకులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని, వారికి ఆధునిక సాంకేతిక వనరులు అందించడం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి వేగం మరింత పెరుగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు మరియు వివోఏలు పాల్గొన్నారు. జిల్లాలో కిశోర వికాసం 2026 వేసవి సెలవుల శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో కిశోర వికాసం 2026 వేసవి సెలవుల శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పర్యవేక్షణలో ఈ శిబిరాలను నిర్వహిస్తున్నారు. మే 1 నుండి జూన్ 9 వరకు ప్రతి మంగళవారం, శుక్రవారం చొప్పున మొత్తం 12 రోజుల పాటు ఈ అవగాహన సదస్సులు కొనసాగనున్నాయి. కౌమార దశలోని బాలబాలికలకు జీవన నైపుణ్యాలు, రక్తహీనత నివారణ, వ్యక్తిగత ఆరోగ్యం, బాలల చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా సైబర్ భద్రత, ఆన్లైన్ భద్రత మరియు బాలికల విద్యా ప్రోత్సాహంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం పరిధిలోని మహాలక్ష్మి నగర్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో జిల్లా బాలల రక్షణాధికారి కె వెంకటరమణ, కౌన్సిలర్ డి సీతారాములు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కౌమార బాలికల సాధికారత అందరి బాధ్యత అని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తొలుత పలాస నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన నిర్వహించారు.
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలయికతో రాష్ట్రం అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటనను చేపట్టిన రామ్మోహన్ నాయుడు తొలుత పలాస నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తొలుత పలాస నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎమ్మెల్యే గౌ శిరీషాతో పాటుగా 68.39 కోట్ల నిధులతో జరిగిన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యమయ్యారు. 64 కోట్లతో నిర్మించనున్న సున్నాదేవి రైల్వే ఆర్ఓబి శంకుస్థాపన, జాతీయ రహదారి నుండి కొబ్బరి చెట్లూరు వరకు 1.50 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు, కొబ్బరి చెట్లూరు రైల్వే గేట్ నుండి చిన్న సుమ్మాదేవి వరకు 1.75 కోట్లతో బీటీ రోడ్డు ప్రారంభోత్సవం, కొబ్బరి చెట్లూరు రోడ్ నుండి కొత్తూరు వరకు 1.41 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్ తో కలిసి ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా 64 కోట్లతో నిర్మించనున్న కవటి మండలం కరపాడు ఆర్ఓబి, కంచిలి మండలం జాడుపూడిలో నిర్మించనున్న మరో ఆర్ఓబికి ఆయన శంకుస్థాపన చేశారు. జాడుపూడి రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అనంతరం బస్వకొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రం విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొందని ఎద్దేవా చేసిన రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు అభివృద్ధిని కాదని అనవసర నిర్ణయం తీసుకున్నామని ప్రజలు తెలియజేయడానికి ఎక్కువ సమయం పట్టలేదని అన్నారు. కళ్ల ముందే నరకాన్ని చూసిన ప్రజలు త్రిమూర్తుల వల్లే మళ్లీ రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని కూటమికి జైకొట్టారని అన్నారు. ఈ రోజు పింఛన్ మొదలుకొని అన్ని సంక్షేమ కార్యక్రమాలు స్పష్టంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. వైసీపీ సర్కార్ ఖజానా ఖాళీ చేసిన తరువాత సంపదను సృష్టించి నేడు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్, ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. 75 వ్యక్తిని అంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోరని, ముగ్గురు 25 వ్యక్తులతో తాను సమానమని ఆయన ఎప్పుడూ భావిస్తారని రామ్మోహన్ నాయుడు కితాబు ఇచ్చారు. గతంలో మన రాష్ట్రం రాజధాని అనే ప్రశ్నకు సమాధానం లేకుండా ఉండేదని, ప్రస్తుతం ఆ అంశంలో ఎవరూ చేయి పెట్టకుండా ఉండేలా పార్లమెంట్ స్థాయిలో చట్టం చేసే తెగువ చంద్రబాబుకే సొంతమైందని అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం తనకెప్పుడూ ప్రత్యేకమని, జాడుపూడి రైల్వే స్టేషన్ను కూడా అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మారుమూల ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రానికి తలస్థానంలో తీసుకొచ్చే బాధ్యత తాను, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల అశోక్ తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. గేట్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఇచ్చాపురంను తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఇచ్చాపురం జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. నర్సన్నపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాసం శనివారం సందర్భంగా మూల విరాట్కు క్షీరాభిషేకాలు నిర్వహించారు. నర్సన్నపేట మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాసం శనివారం సందర్భంగా మూల విరాట్కు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి సాయి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ, ఆలయం ఏర్పడి 153 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏకహస్తగడించేవ వామేశంగంజ నిక్షేపేత్ దక్షిణే చక్రహస్తంచ ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానాలంకార భూషితం అలల్వేల్ మంగ సంయుక్తం వెంకటేశమహం భజే. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత విశేషమైనటువంటి పర్వదినం, వైశాఖ మాసం బహుళ పాడ్యం. ఈరోజు శనివారం కావడం చేత మన నరసన్నపేటలో వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులు సమర్పించగా ఈరోజు సుమారుగా 1000 లీటర్ల పాలతో స్వామివారికి తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన ఊరిలో ఉన్న వాళ్లే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా అశేషమైనటువంటి భక్తజన వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు స్వామి యొక్క అభిషేక సేవలో పాల్గొని భక్తులందరూ కూడా తరించారు. ఈ సందర్భంగా విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళా సాయంకాలం స్వామివారికి అలంకరణతో పాటు సాయంకాలం 6 గంటలకి విశేష హారతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెల్లవారుజాము నుండి 11 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, చుట్టుపక్కల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాశీబుగ్గ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్లో జరిగిన డెకాయిటీ కేసును కాశీబుగ్గ పోలీసులు విజయవంతంగా ఛేదించారు.
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ పట్టణం నిత్యానంద నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ లో జరిగిన డెకరేటివ్ కేసును కాశీబుగ్గ పోలీసులు విజయవంతంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసి కేసుకు సంబంధించిన ముఖ్యమైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసులో దోపిడీ అయిన సొత్తు సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలు, రికవరీ చేసిన సొత్తు 243 గ్రాముల బంగారు ఆభరణాలు పాటుగా 9 mm పిస్టల్ మరియు 5 కార్ట్రిడ్జ్లు, 7.65 మిలియన్ల పిస్టల్, 2 మ్యాగజైన్లు, 11 కార్ట్రిడ్జ్లు, నగదు 3,41,000తో పాటుగా దోపిడీ చేయబడిన సొత్తుతో కొనుగోలు చేసిన 2 కార్లను, నేరం చేయడానికి ముందుగా కొనుగోలు చేసిన 2 కార్లు, మొబైల్ ఫోన్లు 12, మొత్తం రికవరీ విలువ 49 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డెకరేటివ్ గ్యాంగ్ నిందితులను అరెస్టు కావాల్సిందని, వారి వద్ద నుంచి కేసు ప్రాపర్టీ కూడా స్వాధీనం చేయవలసిందని తెలిపారు. కాశీబుగ్గ సబ్ డివిజన్ లిమిట్స్లో, కాశీబుగ్గ పిఎస్ లిమిట్స్లో ఏప్రిల్ 7వ తారీఖున మనకి మధ్యాహ్నం టైంలో అక్కడ నిత్యానంద నగర్లో వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి, డెకాయిటీ కేసుకు సంబంధించి ఆ గ్యాంగ్లో ఉన్న కొంతమందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు అరెస్ట్ చేస్తున్న వాళ్ళు రామచంద్ర సాహు, ఇతనిది బెరంపూర్ గంజాం డిస్ట్రిక్ట్ ఒడిశా, పూనా బారిక్, ఇతనిది గంజాం డిస్ట్రిక్ట్ ఒడిశా, బిహారీ పట్నాయక్, ఇతనిది కూడా ఖోర్దా డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్, చపన్ మహారాణా, ఇతనిది కూడా ఖోర్దా డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్, తిరుమల పాత్రో అలియాస్ హరిఓం, ఇతనిది అస్కాల్, ఇతను గోల్డ్ షాప్ రన్ చేసేవాళ్ళు. అక్కడ అది సరిగా అవ్వట్లేదని చెప్పి అతను పలాసాకు వచ్చి సెటిల్ అయ్యాడు. ఆయన పలాసలో కూడా ఒక 3-4 సంవత్సరాల నుంచి పలాసలోనే ఉంటున్నాడు అతను. సో ఈ 5 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి మొత్తం ఈరోజు 243 గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళు దొంగతనం చేసిన గోల్డ్ తోటి 2 కార్లు కొన్నారు. ఆ కార్లు కూడా 2 సీజ్ చేయడం జరిగింది, అవి కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ 5 మంది కాకుండా వీళ్ళతో ఈ ఒడిశా పీపుల్తో పాటు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా ఈ అఫెన్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు, దానికి సంబంధించి టీమ్స్ ఆల్రెడీ పంపించాం మనము. ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు, సో వాళ్ళని కూడా తొందరగానే అరెస్ట్ చేస్తాము. అండ్ రిమైనింగ్ ప్రాపర్టీ టోటల్ 800 గ్రామ్స్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో అందులో ఇప్పుడు 243 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ 2 కార్లు, ఈ ప్రాపర్టీ రికవరీ అవ్వడం జరిగింది. రిమైనింగ్ ప్రాపర్టీ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయవలసి ఉంది. ఎందుకంటే వీళ్ళు అఫెన్స్ జరిగిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్లి గోల్డ్ మొత్తాన్ని ఎవరికి వాళ్ళు షేర్ అనేది పంచుకోవడం జరిగింది. సో వాళ్ళు దొరికితేనే మనకు రికవరీ అవుతుంది. సో ఎంటైర్ టీమ్ ఈ ఎంటైర్ కాశీబుగ్గకు సంబంధించి, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి టోటల్ 4 టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తొందరగానే మనం అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రిమైనింగ్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరుగుతుంది. ఈ కేసులో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు పర్యవేక్షణలో కాశీబుగ్గ సబ్ డివిజనల్ అధికారి టి భవానీ సూచనల మేరకు ఈ కేసును సేధించి నిందితులను పట్టుకోవడంలో క్రియాశీలకంగా పనిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హెచ్ఎల్ నియోజకవర్గం, హెచ్ఎల్ మండలం, ధర్మవరం గ్రామంలో ప్రజల సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ఈ రోజు వచ్చిన అర్జీలు పరిశీలించి సంబంధిత అధికారులు వాటిని 1-2 వారాల గడువులో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కోల్ ఇండియా సంస్థ సిఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం ఎర్రముక్కం మత్స్యకార గ్రామంలో ఆయన పర్యటించారు. మత్స్యసాగర బాల పేరుతో కోల్ ఇండియా సంస్థ సిఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాలను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
ఎన్నికల సమయంలో మత్స్యకారుల ఇబ్బందులను తాను గుర్తించానని వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. మత్స్యసాగర్ మాల కార్యక్రమం ద్వారా అన్ని మత్స్యకారు గ్రామాల్లో సోలార్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని 100 మత్స్యకార గ్రామాల్లో మొదటి విడతగా 1400 సోలార్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశామని, రెండవ విడతలో మరో 16 సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మత్స్యసాగర మాల అని పెట్టి మత్స్యకారులు ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామాలకి చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి సమస్యకి కన్వర్జెన్స్ కింద ఒక గొప్ప సొల్యూషన్ ని మేమందరం కూడా ఈ రోజు చేయించడం జరుగుతుంది. అందులో కోల్ ఇండియా లిమిటెడ్ వారు ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా మత్స్యసాగర్ మాలకి సుమారు 4 కోట్ల రూపాయలు సహకరించి ప్రతి బీచ్ రోడ్ కి ఏదైతే ఈ తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి బీచ్ రోడ్ కి సోలార్ లైట్స్ ఇవ్వడానికి వాళ్ళు కూడా అంగీకరించి ఒక 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దాని ద్వారా 1600 సోలార్ లైట్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా కోల్ ఇండియా లిమిటెడ్ కి అలాగే మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెల మొదటి రోజే పెన్షన్లు అందిస్తుండటంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవితాల్లో ప్రతిరోజు పండగ వాతావరణం కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఏ 1వ తేదీ వచ్చినా సరే రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం వచ్చినట్టుగా ప్రతి ఒక్క గ్రామంలో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని 3000 రూపాయల పెన్షన్ ని 4000 రూపాయలు చేస్తూ ప్రతి 1వ తేదీన ఆలస్యం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి, ప్రతి అర్హుడికి, ప్రతి వ్యక్తికి కూడా పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ కూటమి ప్రభుత్వ నాయకుల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నం కేంద్రంలోని పెద్దసరియాపల్లి బీటీ రోడ్ను కూటమి శ్రేణులతో కలిసి ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండల పరిధిలో టెంబూరు బొంత రోడ్ నుండి పెద్ద సరియాపల్లి గ్రామానికి 71 లక్షల ఎంఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన బీటీ రోడ్ను శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న రహదారి సమస్యకు నేటితో శాశ్వత పరిష్కారం లభించిందని తెలిపారు. ఎన్నో దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న సరియాపల్లి గ్రామ ప్రజలకు ఈ బీటీ రోడ్డు ఒక వరంగా మారిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, ఈ రోడ్డు నిర్మాణం వల్ల సరియాపల్లి గ్రామ ప్రజలకు, విద్యార్థులకు రాకపోకలు సులభతరమవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వంటి పథకాల ద్వారా విస్తృతంగా నిధులు కేటాయిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో టెక్కలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 22 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి ఇంటికి చేరుకుని ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వివరించడం కార్యకర్తల ప్రధాన బాధ్యతని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శకమైన పాలన కొనసాగుతుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడడం లేదని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రతి గడపకు చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచి నాయకులుగా ఎదగగలరని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. మరింత సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి అజెండాగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం అన్నారు. ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు 650 కోట్లతో ప్రతి ఇంటికి తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. అంతకుముందు
అంతకు ముందు సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలు, ప్రాంతంలో జరిగిన అభివృద్ధి పనులపై నాయకులతో కులంకుషంగా చర్చించారు. ప్రజల మన్నలను పొందుతూ పార్టీ లక్ష్యాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కవటి మండలంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బెందాల అశోక్తో పాటుగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నిర్వహించారు. ప్రజల నిత్యావసరాలపై వస్తున్న వినతులు రాను రాను తగ్గుముఖం పడుతూ ఉండటం కూటమి పాలనపై ప్రజల్లో ఉన్న సంతృప్తిని స్పష్టం చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని కవటి మండలంలో ఎమ్మెల్యే బెందాల అశోక్ క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అశోక్తో పాటుగా రామ్మోహన్ నాయుడు నిర్వహించారు. జిల్లా స్థాయి అధికారులతో జరిగిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడుతూ కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఉదయం 11 గంటల నుండి ప్రారంభమైన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం సాయంత్రం 3 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. మొత్తంగా 138 మంది తమ వినతులను అందించారు. ఇందులో ఉపాధి, ఆరోగ్య వసతులు, విద్యుత్ సమస్యలు, ఇతర మౌలిక వసతుల కల్పనపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అశోక్లకు అక్కడ వారి వినతులను అందజేశారు. ఓవైపు వినతులు అందజేస్తూనే మరోవైపు కూటమి సర్కార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కృతజ్ఞతగా స్థానిక ప్రజలు సత్కారాలను సైతం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా వేదికపై నుండి రైతులను ఉద్దేశించి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఇచ్చాపురం తనకెప్పుడు ప్రత్యేకమైందని అన్నారు. నేరేడి అనుమతులు వచ్చే వరకు రైతులు పోరాటం చేయగా అందుకు సమాంతరం స్థాయిలో తాను కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. కేంద్ర మంత్రుల వద్ద, ట్రిబ్యునల్ వద్ద, ఒరిస్సా ముఖ్యమంత్రుల వద్ద సమస్యను ప్రస్తావించి పరిష్కరించామని పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయిలో సాగునీటి సమస్య లేకుండా చేసే విధంగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు కూటమి సర్కార్ కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోడ్పాటుతో వేగంగానే లక్ష్యాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ జిన్కర్, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు, జిల్లా అధికారులు, కూటమి శ్రేణులు, పర్యావరణ పరిరక్షణ సంఘ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.